సో తర్వాత మనం మరొక క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫైండ్ ద సర్కమ్సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ whose sides are x plus y plus 2 is equal to 0 and 5x minus y minus 2 is equal to 0 and x minus 2y plus 5 is equal to 0. సో యాక్చువల్గా సర్కమ్సెంటర్ ఇందాక క్వశ్చన్ చేసాం, మనకి 3 కోఆర్డినేట్స్ ఆఫ్ ట్రయాంగిల్ 3 వర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఇస్తే సింపుల్గా ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి సాల్వ్ చేసుకునేస్తే మనకి ఈజీగా సర్కమ్సెంటర్ అయితే వచ్చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఆ 3 సైడ్స్ ఇచ్చేసాడు అనమాట, వాటి యొక్క లైన్ ఈక్వేషన్స్ ఇచ్చేసాడు. చూడండి, సో లెట్ మీ డ్రా ద డయాగ్రామ్ సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద క్వశ్చన్. సో ఫస్ట్ లైన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, సో దీన్ని L1 అనుకుంటా నేను. నెక్స్ట్ 5x మైనస్ వై మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, సో దీన్ని L2 అనుకుంటాను. అండ్ థర్డ్ లైన్ x మైనస్ 2y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, సో దీన్ని L3 అనుకుంటాను. 3 లైన్స్ ఇచ్చేసాడు మనకి, పాయింట్స్ ఇవ్వలేదు, 3 లైన్స్ ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, మనకి 3 లైన్స్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ సాల్వ్ చేస్తే మనకి ఏ అనే పాయింట్ వస్తుంది. అదేవిధంగా సెకండ్ని థర్డ్ని సాల్వ్ చేస్తే మనకి బి అనే పాయింట్ వస్తుంది. అదేవిధంగా ఫస్ట్ లైన్ని థర్డ్ లైన్ సాల్వ్ చేస్తే మనకి సి అనే పాయింట్ వస్తుంది అనమాట. సో ఏబిసి పాయింట్స్ వస్తాయన్నమాట. L1 L2 సాల్వ్ చేస్తే ఏ పాయింట్, L2 L3 సాల్వ్ చేస్తే బి పాయింట్, L3 L1 సాల్వ్ చేస్తే సి పాయింట్. యాక్చువల్గా మనకి లాస్ట్ టైం చేసిన క్వశ్చన్లో నేరుగా ఏబిసి పాయింట్ ఇచ్చేసాడు. అక్కడి నుంచి మనం ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి అలా ఇవ్వకుండా 3 లైన్స్ ఇచ్చాడు, వాటిని సాల్వ్ చేసుకోవాలి మనమే. చూడండి, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లైన్ ఈక్వేషన్గా ఇచ్చాడు. ఇప్పుడు L1 L2 సాల్వ్ చేస్తే ఏమొస్తుంది నాకు ఏ. చూడండి, నా వీ విల్ డూ దట్. ఆ ట్రయాంగిల్ చూస్తూ మనం పాయింట్స్ కనుక్కుందాం. చూడండి, సో సాల్వింగ్ ఫర్ ఏ కనుక్కుంటే ఏం చేయాలి, L1 లైన్ని L2 లైన్ని సాల్వ్ చేసుకోవాలి. సో L1 అండ్ L2ని సాల్వ్ చేసుకుందాం. చూడండి, L1 ఏమి ఇచ్చారు మనకి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ L2 ఏమొద్దు నాకు, 5x మైనస్ వై మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాను చూడండి, ఎంఈఎఫ్ఎం. సో నేరుగా నేను స్ట్రైట్ అవే రాస్తాను. చూడండి, పైన ఎక్స్ పెట్టుకోవాలి, ఇంకో చోట వై పెట్టుకోవాలి, ఇంకో చోట వెన్ పెట్టుకోవాలి. ఫస్ట్ వీ షుడ్ స్టార్ట్ విత్ మిడిల్ టర్మ్స్, ఎంఈఎఫ్ఎం. సో 1 మైనస్ 1, వైకి ముందర ఏం లేదంటే ఏమన్నట్టు 1 మైనస్ 1. నెక్స్ట్ 2 మైనస్ 2, 2 మైనస్ 2. నెక్స్ట్ ఫస్ట్ 1 5, 1 5, 1 5. నెక్స్ట్ 1 మైనస్ 1, నెక్స్ట్ 1 మైనస్ 1. సో 1 మైనస్ 1, 2 మైనస్ 2, 1 5, 1 మైనస్ 1. సో నౌ ఎలా చేయాలో తెలుసు కదా మీకు. సో క్రాస్ మల్టిప్లై అండ్ సబ్ట్రాక్షన్, ఏడి మైనస్ బీసీ, నథింగ్ బట్ డెట్ కనుక్కోవాలి. సో ఎక్స్ బై మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2 మైనస్ 1 ఇంటూ 2 మైనస్ 2. సో మైనస్ 2 మైనస్ 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు వై బై 5 2s are 10 minus 2 into 1 minus 2, that is equal to 1 by minus 1 minus 5. So x by minus 2 plus 2 0 is equal to y by 12 is equal to 1 by minus 6. సో ఈ రెండు సాల్వ్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ, ఈ రెండు సాల్వ్ చేసుకుంటే వై వాల్యూ. చూడండి, ఏమవుతుంది నాకు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు ఈ 0 అవతల పోతే ఏమవుతుంది నాకు మల్టిప్లై. సో 0 వై చూసుకోండి, y by 12 is equal to 1 by minus 6. 6 1s are 6 2s are కదా. సో 2 ఇక్కడ డివైడ్, అవతల పోతే ఏమవుతుంది నాకు మల్టిప్లై. సో దేర్ ఫర్ y is equal to ఏమవుతుంది నాకు మైనస్ 2. సో పాయింట్ ఏమవుతుంది నాకు 0, మైనస్ 2. పాయింట్ ఏమవుతుంది 0, మైనస్ 2. రైట్, పాయింట్ ఏమవుతుంది 0, మైనస్ 2. నెక్స్ట్ L2 L3 సాల్వ్ చేద్దాం. బి పాయింట్ వస్తుంది. నౌ సాల్వింగ్ ఫర్ L2 అండ్ L3. సో L2 L3 సాల్వ్ చేస్తే విల్ గెట్ బి. సో L2 ఏముంది నాకు, 5x మైనస్ వై మైనస్ 2, 5x మైనస్ వై మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. L3 వచ్చి x మైనస్ 2y ప్లస్ 5, x మైనస్ 2y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆటోమేటిక్గా నాకు ఏమవుద్ది, x y 1. సో x టర్మ్స్ y టర్మ్స్ 1. సో x అంటే ఏం తీసుకోవాలి, మిడిల్ టర్మ్స్, మైనస్ 1 మైనస్ 2 మైనస్ 1 మైనస్ 2. తర్వాత n టర్మ్స్ మైనస్ 2 5. తర్వాత ఫస్ట్ టర్మ్స్ 5 1. తర్వాత మిడిల్ టర్మ్స్ మైనస్ 1 మైనస్ 2. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది నాకు, క్రాస్ మల్టిప్లై చేసుకోండి. x బై
5 ఇంటూ -1 -5 -2 ఇంటూ -2 ఏమవుతుంది నాకు 4 ఈజ్ ఈక్వల్ టు y బై -2 -5 5 ఆర్ 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై -10 -1 ఇంటూ -1 -1. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది నాకు x బై -9 ఈజ్ ఈక్వల్ టు y బై -27 ఈజ్ ఈక్వల్ టు 1 బై -10 ప్లస్ 1 అంటే -9. సో ఆటోమేటిక్గా ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే ఏమొస్తుంది నాకు x బై -9 ఈజ్ ఈక్వల్ టు 1 బై -9 రెండు క్యాన్సిల్. సో x ఈజ్ ఈక్వల్ టు 1. సో దెన్ y బై -27 ఈజ్ ఈక్వల్ టు 1 బై -9 మైనస్ క్యాన్సిల్. ఈ 27 9 1s ఆర్ 9 3s ఆర్. సో ఇక 3 డివైడ్ అవుతుంది, అవతల పోతే మల్టిప్లై. సో y ఈజ్ ఈక్వల్ టు 3. సో పాయింట్ విల్ బి x, y అంటే 1, 3 1, 3. సో b పాయింట్ వచ్చి 1, 3. నెక్స్ట్ let us solve for L3 and L1. So solving L3 and L1. So L3 L1 solve చేస్తే మనకి ఏమొస్తుంది, C పాయింట్ వస్తుంది. Solving for C. So L3 అని మనకి x minus 2y plus 5 is equal to 0. ఇది L3. x minus 2y plus 5 is equal to 0. ఇది L3. L1 x plus y plus 2 is equal to 0. x plus y plus 2 is equal to 0. So again as usual మనకు తెలిసిన టెక్నికే కాబట్టి x y 1. సో x అంటే మిడిల్ టర్మ్స్ -2 1, తర్వాత 5 2, తర్వాత అగైన్ ఫస్ట్ టర్మ్స్ 1 1 అండ్ -2 1. మిడిల్ టర్మ్స్ కోఎఫిషియంట్స్, ఎండ్ టర్మ్స్, ఫస్ట్ టర్మ్స్, మిడిల్ టర్మ్స్ -2 1. సో సాల్వ్ చేసుకుంటే ఏమవుతుంది నాకు, సో x బై -4 -5 దట్ ఈస్ ఈక్వల్ టు y బై 5 -2 దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై 1 minus of -2 1 minus of -2 5 -2. సో అప్పుడు ఏమవుతుంది నాకు x బై -9 ఈజ్ ఈక్వల్ టు y బై 3 ఈజ్ ఈక్వల్ టు 1 బై 3. సో ఈ రెండు సాల్వ్ చేసుకుంటే x వస్తుంది, ఈ రెండు సాల్వ్ చేసుకుంటే y వస్తుంది. సో దేర్ ఫోర్ x బై -9 ఈజ్ ఈక్వల్ టు 1 బై 3, y బై 3 ఈజ్ ఈక్వల్ టు 1 బై 3. సో 3 3 క్యాన్సిల్, y ఈజ్ ఈక్వల్ టు 1. సో 3 1s ఆర్ 3 3s ఆర్. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు -3. సో పాయింట్ వచ్చేసి -3, 1. ఇది C పాయింట్ -3, 1 రైట్. సో ఆటోమేటిక్గా మనకి ABC పాయింట్స్ వచ్చాయి చూడండి, ABC. సో ఏ పాయింట్ ఎంత వచ్చింది నాకు 0, -2, ఏ పాయింట్ 0, -2, B పాయింట్ 1, 3, C పాయింట్ 3, 1 1, 3, C పాయింట్ -3, 1, B పాయింట్ 1, 3, C పాయింట్ -3, 1 రైట్. సో ఇది మనకి ABC పాయింట్స్ అయితే రావడం జరిగింది. తర్వాత ఇంకేముంది, SA ఈజ్ ఈక్వల్ టు SB ఈజ్ ఈక్వల్ టు SC సాల్వ్ చేస్తామంటే మనకి సర్కంసెంటర్ కూడా వస్తుంది అన్నమాట రైట్. SA ఈజ్ ఈక్వల్ టు SP చేద్దాం. సో S అంటే నాకు x, y, A అంటే 0, -2, SB x, y, B అంటే 1, 3. అగైన్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్ ఫార్ములా వేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ కదా. సో 0 - x హోల్ స్క్వేర్ ప్లస్ -2 - 5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 5 హోల్ స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో 0 - x అంటే -x, స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది నాకు x స్క్వేర్. సో రెండు మైనస్ అంటే ప్లస్ అనుకోవాలి. సో y + 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 5 హోల్ స్క్వేర్. సో సాల్వ్ చేసుకుంటే x స్క్వేర్, ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్ములా వేసుకుంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab ఈజ్ ఈక్వల్ టు a - b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 9 ప్లస్ y స్క్వేర్ మైనస్ 6y. సో ఆటోమేటిక్గా x స్క్వేర్ టర్మ్ y స్క్వేర్ టర్మ్ విల్ గెట్స్ క్యాన్సిల్. సో రిమైనింగ్ టర్మ్స్ అన్ని కూడా ఒక సైడ్ పంపించుకుంటే ఏమవుతుంది నాకు -2x ఉంది, ఇక్కడ ఆల్రెడీ ఏముంది నాకు -6y, ఈ 4y అవతలు వస్తే -4y, ఇక్కడ 1 + 9 10, ఈ 4 అవతల పోతే ఏమవుతుంది నాకు -4 ఈజ్ ఈక్వల్ టు 0. సో -2x -10y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో మొత్తాన్ని -2తో డివైడ్ చేసుకుంటే x ప్లస్ 5y -3 ఈజ్ ఈక్వల్ టు 0. x ప్లస్ 5y -3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నౌ SB ఈజ్ ఈక్వల్ టు SC చేద్దాం. SB ఈజ్ ఈక్వల్ టు SC. సో S అనే పాయింట్ వచ్చి x, y, B వచ్చి 1, 3, అగైన్ x, y, C అంటే -3, 1. అగైన్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్ ఫార్ములా
x2 minus x1 whole square plus y2 minus y1 whole square is equal to ఈ పక్కడే x2 minus x1 whole square plus y2 minus y1 whole square, squaring on both sides is square root will cancel. So now చూడండి 1 minus x whole square plus 3 minus y whole square మనకి చూస్తున్నారంటే ఇక్కడ ఎక్స్పాన్షన్ 1 minus x whole square అంటే ఏమవుతుంది నాకు 1 plus x square minus 2x plus 3 minus y whole square అంటే 3 square 9 plus y square minus 6y is equal to 3 ఇది 3 ఓకే. సో 3 plus x whole square అంటే ఏమొస్తుంది నాకు 9 plus x square plus 6x plus 1 plus y square minus 2y. సో x square cancel, y square cancel. సో 1 9 ఏమవుతుంది నాకు 10 minus 2x minus 6y is equal to 6x minus 2y. 6x minus 2y. 9 ఒక 1 ఏమవుతుంది నాకు 10. 9 ఒక 1 ఏమవుతుంది నాకు 10. సో దేర్ ఫోర్ ఏమవుతుంది నాకు 6x ఈ మైనస్ 2x వదలపోతే ఏమవుతుంది నాకు ప్లస్ 2x minus 2y minus 6 వదలపోతే ఏమవుతుంది నాకు ప్లస్ 6y plus 10. సో 10 gets cancelled, right? సో ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏమవుతుంది నాకు 8x minus 6y plus 2y ఏమవుతుంది నాకు 6y minus 2 4y ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే 2x plus y ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి రెండు ఈక్వేషన్లు, ఒకటేమో x plus 5y minus 3 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఇంకోటి 2x plus y ఈజ్ ఈక్వల్ టు 0. 2x plus y ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను ఎంఈఎఫ్ఎం కానీ ఎలిమినేషన్ మీద కానీ అవసరం లేదు. సో 2x plus y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నాకు మైనస్ 2x. అది ఇక్కడ పెట్టేసేయండి. సో x plus 5 into minus 2x minus 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో x minus 10x minus 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో minus 9x minus 3 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ minus 9x ఈజ్ ఈక్వల్ టు 3. x is equal to 3 by minus 9. 3 1s are 3 3s are. So therefore x is equal to minus 1 by 3. x is equal to minus 1 by 3. So అది ఇక్కడ పెట్టామంటే y is equal to minus 2 into minus 1 by 3. So therefore y is equal to 2 by 3. So point of intersection will be minus 1 by 3 comma 2 by 3. Right? సో ఇది ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే క్వశ్చన్ అనమాట. ఫస్ట్ 3 పాయింట్స్ కాకుండా 3 లైన్స్ ఇస్తాడు. ఆ 3 లైన్స్ని మనం ఇండివిజువల్గా సాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. వస్తే మనకి 3 పాయింట్స్ వస్తాయి, పి పాయింట్, సి పాయింట్, ఏ పాయింట్. సో ఆ 3 పాయింట్స్ బేస్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బీ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ సాల్వ్ చేసుకున్నామంటే అగైన్ 2 లైన్స్ వస్తుంది. ఎస్ఏ ఈజ్ ఈక్వల్ ఎస్బీ ఒక లైన్, ఎస్బీ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీకి ఒక లైన్. రెండు సాల్వ్ చేస్తే పాయింట్ వస్తుంది. minus 1 by 3 2 by 3 is required. Circumcentre is required. Circumcentre, right? Thank you.